కెనడీ హైదా గ్లోబల్ స్కూల్లో శనివారం సాయంత్రం 20వ వార్షికోత్సవ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ కళాశాల మరియు సాంకేతిక విద్యా విభాగంలో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఏ దేవసేన ఐఏఎస్ హాజరయ్యారు. ఇందులో శ్రీ ఎం సుబ్బిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కెనడీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బి సుబ్బిరెడ్డి, ప్రెసిడెంట్ కెనడీ గ్లోబల్ స్కూల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, కమాండర్ ఎన్ కృపాకర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కెనడీ హైదా గ్లోబల్ స్కూల్ శ్రీమతి రాజలక్ష్మి భట్, అకాడమిక్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ కెనడీ హైదా గ్లోబల్ స్కూల్ జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుని సృజనాత్మకతను పెంపొందించుకొని ప్రతి సమస్యలను విశ్లేషణాత్మకంగా ఆలోచించుకొని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విధంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషి అవసరమని తెలియజెప్పారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి రాజలక్ష్మి భట్ గారు మాట్లాడుతూ వార్షిక నివేదిక సమర్పించారు. పాఠశాల నిర్వహణ పద్ధతులను వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయ బృంద సహకారంతో అత్యుత్తమ ఫలితాలు సాధించామని, విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంకేతిక విద్య యందు కూడా ఎక్కువ కృషి చేస్తున్నామని ప్రసంగించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఏ దేవసేన ప్రసంగిస్తూ చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ వ్యక్తిత్వం ప్రధానమని, సమాజానికి ఒక మార్పుగా అవతరించాలని, ఆ మార్పుకు మనం కారకులం కావాలని, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం కలిగి ఉంటే 100కు 100 జీపీ సాధించినట్లేనని, ఏ ఉద్యోగం చేసిన మీ ప్రతిభను రెట్టింపు చేస్తూ సమాజ అభ్యుదయానికి కృషి చేసే విధంగా ఉండాలని వివరించారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు విలువైన బహుమతులు అందజేసి అభినందించారు. తర్వాత అభ్యుత్థాన్ అనే భావనతో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతీయ గీతాలాపనతో ఈ వేడుకలు జయప్రదంగా ముగిశాయి. కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ ఈరోజు 20th యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఈ స్కూల్లో సిబిఎస్ఈ, కేంబ్రిడ్జ్ 2 సిలబస్లు చెప్పడం జరుగుతుంది. ఈ స్కూల్ స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ 3100 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 50% బాయ్స్, 50% గర్ల్స్ ఉన్నారు. సో ఈ స్కూల్లో ఎక్కువ డిసిప్లిన్, ఆనెస్టీ అండ్ ఎథిక్స్ ఇవి మేము ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటాం. అండ్ చదువుతో పాటు మేము గేమ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని ఎంత తీర్చిదిద్దాలనో, ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రెస్ని మేము డైలీ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. వాళ్ళని మంచి స్టూడెంట్స్గా, భావి తరాల మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మా స్కూలు లక్ష్యం. సో ఇక్కడ మా టీచర్లు ఆల్మోస్ట్ ఒక 200+ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా ప్రతి స్టూడెంట్ని చాలా దగ్గర ఉండి వాళ్ళని దగ్గర చూసుకొని వాళ్ళకి వెదర్ మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళకి ప్రతి ఒక్కరిని చాలా అంటే ఈ స్కూల్లో ఇంత బాగా చూసుకోవడం వల్లనే మా స్కూలు అంటే చాలామంది, అంటే మేము యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ అసలు చేయము, కానీ ఎంతోమంది మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము చాలా జాగ్రత్తగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని మేనేజ్మెంట్ మేమందరం కోరుకుంటున్నాం. సో ఇది మా లక్ష్యం. మేము మేమందరం ఇక్కడ ఉన్నది, మా దగ్గర ఉన్న చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ చాలా బాగా చేయాలి. స్పోర్ట్స్లో కానీ, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో దే షుడ్ బి ద బెస్ట్ అమాంగ్ ద వాట్ ఎవర్ దే డూ. సో మా స్టూడెంట్స్ చాలామంది అల్యూమిని చాలా బాగా బయట సక్సెస్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా నీట్ ఎగ్జామ్లో 1st, 2nd, 3rd ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారు. సో మా స్కూల్ ఇంత బాగా ఎడ్యుకేషన్ ఇస్తున్నది నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు వచ్చేసి మీ స్కూల్ చాలా బాగా చెప్తుందండి, మీ టీచర్స్ చాలా మంచిగా ఉన్నారండి అని చెప్తుంటే మాకెంతో అంటే గర్వం. సో మాకు ఇంకా మంచిగా చేయాలని, మాకు ముందు ఇంకా గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా అందరికీ మనసులో ఉండండి. సో ఇది మా లక్ష్యం ఏంటంటే కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని ఆల్రెడీ గుర్తింపు వచ్చింది. ఇంకా బాగా చేయాలని చెప్పేసి మా సంకల్పం అండి. థ్యాంక్ యూ.